హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ నా వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జ్ఞానపాత్రగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగాల నుండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతున్నాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఫోన్ ఎత్తలేదుగా, ఫోన్ చేస్తే అతడు మరలా నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఆమె వైపు చూడండి, నా వైపు చూడండి. కిందకి ఎవరు చూడద్దు, మాట్లాడద్దు. పిల్లలు కూడా మీకు కూర్చోబెట్టింది కిందకి వెళ్ళిపోయారు కదా, వినాలిక. మనం చదువుతున్నటువంటి ధ్యాన పాఠం దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు అని చెప్పినట్లుగా దానియేలు భక్తుడు ఇక్కడ ఈ సర్వ మానవాళికి తెలియజెప్తా ఉన్నాడు. ఎవరు ఆయన్ని మరలా ముట్టింది ఎవరయ్యా అంటే దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి? దేవుడే. దేవుని బిడ్డలారా, ఆ దానియేలు దగ్గరికి వచ్చి దానియేలుని దర్శించి దానియేలు గురించి ఇక్కడ చక్కని సాక్ష్యాన్ని చెబుతా ఉన్నాడు. ఏమని? దానియేలు నీవు బహుప్రియుడవు. ఆమేన్, హల్లెలూయా. ప్రియుడవు అంటే ఏంటి? ప్రియుడు అని ఎవరు అంటారు? ఒక ఆడపిల్ల తాను ప్రేమించేటువంటి వ్యక్తిని ప్రియుడు అని చెప్తుంది అంతే. ఆ ప్రియుని కొరకు ఆ స్త్రీ లేదా ఆడపిల్ల ఏం చేస్తుందంటే తల్లినైనా, తండ్రినైనా, బంగారాన్నైనా, వెండినైనా, ఆస్తులైనా, పొలాలైనా, దేనినైనా విడిచిపెట్టుకుని ఆ ప్రియుని వెంట వెళ్ళిపోతుంది. ఇక్కడ నీవు ప్రియుడవు, బహుప్రియుడవు, మామూలుగా కాదు, ఎక్కువైనటువంటి ప్రియుడవు అని ఎవరితో చెప్తున్నారంటే స్వయముగా దేవుడే దానియేలుతో చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమిటి, ఎందుకు ఈ భాష శైలిని దేవుడు ఇక్కడ వాడుతూ ఉన్నాడంటే, ఇక దేవుడు బిడ్డలారా చూడండి, సర్వ మానవాళి పట్ల దేవుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో. ఏంటండి? ఎటువంటి ప్రేమను మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అది ఈ దినాల్లో ఎవరైతే ఈ మాటలను ధ్యానిస్తూ ఉన్నారో, చదువుతూ ఉన్నారో, వాళ్ళు తెలుసుకున్న కొరకే దేవుడు ఈ ప్రేమ భాషను ఇక్కడ వాడాడే తప్ప దానియేలేమో పురుషుడని కాదు, ఆ పురుషులేమో అని కాదు, ఆ దేవుడేమో స్త్రీలింగమని ఎంత మాత్రం కూడా కానే కాదు. ఒక స్త్రీ తన ప్రియుని కొరకు తనకున్నటువంటి సర్వస్వాన్ని ఎలా విడిచిపెట్టుకుని
తన వంట వెళ్ళిపోతుందో అలాగనే దేవుడు కూడా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయనకున్నటువంటి ఏంటండి తండ్రి అయినటువంటి దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ యొక్క గొప్ప అధికారాన్ని ఆ హోదాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఎక్కడికి వచ్చాడండి? ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ శరీరాన్ని ధరించాడు ఆయన? మనం ఏ శరీరాన్ని అయితే కలిగి ఉన్నామో అదే శరీరాన్ని ఆయన ధరించాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన ప్రేమను ఈ సర్వ మానవాళి కనుగొనాలని ఆయన రావటం ఎక్కడికి వచ్చాడండి? అసలు ఆయన అడ్రస్, ఆయనకున్న అడ్రస్ ఇంకెవరికి ఉండకూడదని ఎవ్వరు పుట్టగానే ఎంత దరిద్రులైనా సరే, ఎంత పేదవాళ్ళైనా సరే, ఎదురుకున్నారా ఉంచకూడనటువంటి స్థలములోనికి ఆయన రావటం జరిగింది, ఉంచబడటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అసలు ఇంకా చెప్పాలంటే ఆయన ఎక్కడ పుట్టింది కూడా తెలియదు. మరియా తల్లి ఆయన ఎక్కడ కన్నది కూడా ఇంతవరకు అడ్రస్ లేదు. ఉందండి? లేదు. కానీ ఆ కన్న తర్వాత ఎక్కడుంచారంటే పశువుల తొట్టులో ఉంచారు. ఆమె పశువుల పాకలో ఆ పశువులు నీళ్ళు తాగి ఒక కుర్తి తొట్టు ఉంది, ఆ కుర్తి తొట్టులో ఉంచారు ఆయన్ని. ఎందుకని అక్కడ ఉంచారంటే మరియా తల్లి యోసేపు యొక్క ఇష్టం కాదు, వాళ్ళ ప్రణాళిక కాదు, వాళ్ళ ఆలోచన కాదు. అది ఎవరి ప్రణాళిక? యేసయ్య ప్రణాళికే, యేసయ్య ఉద్దేశమే. ఎందుకని కుర్తి తొట్టులో ఉంచబడటం ఆయనకి ఇష్టమైందంటే అసలు కుడితి తొట్టులో కూర్చున్నాక ఏ పిల్లోడినైనా ఏ పిల్లనైనా ఎవరైనా ఈ ప్రపంచ చరిత్రలో ఉంచారా? పెడతారా? అసలు పెడతారా? ఆ కప్పు కొట్టే ఆ ప్లేస్ లో ఎవరినైనా పెడతారా? ఏ పిల్లలైనా పెడతారండి? ఇస్త్రాకులు వేసి లాగుతారు, కనీసం పెంట కుప్పలోనన్నా వేసి లాగుతూ మనం విన్నాం కదండి. పెంటయ్యాని పేరు పెడతారు. పిల్లలు పుట్టి బతకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్త్రాకులు వేసి లాగమని, పెంట కుప్పలో వేయటమని, ఏదో అట్లా పేరుకి అట్లా చేసి చెమట తీసేస్తారు. అమ్మో మా అమ్మాయికి ఏ జబ్బులు వచ్చేస్తే ఇప్పుడు ఉన్నాయండి అని చెప్పి. ఆమె అయితే యేసయ్య ఎదురుకున్నారా గమనించండి, ఎక్కడున్నాడంటే పశువుల పాకల్లో ఉన్నటువంటి ఒక కుడితి తొట్టులో ఉంచబడ్డాడు. ఎందుకనంటే ఏ మానవుడు కూడా ఎత్తుకోకూడదు. ఆయన మొన్న 3వ తారీఖున ఇక్కడ ప్రార్థన జరిగితే కొంతమంది అయ్యగారులు వచ్చారు. అయ్యగారులు వచ్చి ఏం చేశారు? ఇక్కడ మైకా మోగుతానుంది, అయ్యగారని ఎక్కడైనా ఫోన్ చేస్తున్నారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అటెదరికి వెళ్ళారు, ఇటు వచ్చారు, అటు వచ్చారు. ఎంత సిటీ ఇది, వెళ్ళకి వెళ్ళారు. పెద్ద టౌన్, చిన్న పల్లెటూరు ఇది. మైకా మోగుతానుంది, నాకు ఫోన్ చేస్తానే ఉన్నారు. మైకా మోగుతుంది రండయ్యా అని చెప్పి చెప్తానే ఉన్నాను అయ్యగారికి. వాళ్ళు అసెంబ్లీ గారు ఈ సీల్ గారు అరగంట ఎత్తుకున్నారు ఇక్కడ రావడానికి. అలా ఏ మనుషుడు కూడా వెతుక్కొనకూడదని యేసయ్య చేసినటువంటి పని ఏంటంటే ఎవరికి లేనటువంటి అడ్రస్ ఆయన పెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అలా పెట్టుకున్నాడంటే అందరూ కూడా ఆయన మన పట్ల ఏ ప్రేమను కలిగి ఉన్నాడో తెలుసుకున్నట్టు కొరకే ఆ పనిని యేసయ్య చేశాడు. ఆమేన్. అడ్రస్ లేదు, ఇంకెవరికి లేదు. ఆమేన్. ఈజీగా త్వరగా తెలుసుకోవాలి ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలని పిల్లరా ఇక్కడ దానియేలుతో చెప్తా ఉన్నాడు. దానియేలు నీవు బహు ప్రియుడవు. ఆమేన్, హల్లెలూయా. ఆడపిల్ల ఒక పురుషుని ఇష్టపడిందంటే తండ్రి చెప్పినా ఎనదిక, తల్లి చెప్పినా ఎనదో, ఏది పోయినా ఎనదో. అందుకనే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను అలాంటి ప్రేమను, అంతకన్నా ఎక్కువైనటువంటి ప్రేమను మీ పట్ల నేను కలిగి ఉన్నానని మనం అర్థం చేసుకున్న కొరకే దానియేలుతో ఈ మాట చెప్తా ఉన్నాడు.
స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రేమించుకొని వివాహాలు చేసుకుంటారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకరినొకరు ద్వేషించుకుంటా ఉంటారు. దేవుడు అలా కాదు ప్రియ దేవుడు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ఇంకో పాట సార్, ఎవరంటే నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు. యేసయ్య మనలను ప్రేమించాడండి. ఆమె ఒక ఆడపిల్ల పురుషుని ప్రేమించిన దానికన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఒక పురుషుడు ఆడపిల్లని ప్రేమించే దానికన్నా ఎక్కువగా నిన్ను నన్ను అందరినీ ప్రేమించాడు. ఆమె పుట్టగానే ఎంతగానో గారాబంగా ఎంతో జాగ్రత్తగా మరి మనను చూసుకునేటువంటి తల్లిదండ్రులు, పెంచి పెద్ద చేసేటువంటి తల్లిదండ్రులు. పరమానందయ్య గారి కాళ్ళ నాన్న ఉన్నాడా? రాఘేలం గారి కాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? జాక్సన్ గారు నీకున్నారా? నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి, వారు పోయినారే నిన్ను విడిచిపోయినారే. యేసయ్య నిన్ను విడిచేటువంటి దేవుడు కాదు. నిన్ను విడిచి వెళ్ళేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. నీ తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధమైనటువంటి వారు అందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతారు. కానీ అదే బిడ్డరా, ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కానీ ఆమేన్. ఆయన నీవు సమాధిలో ఉంటే నీ ప్రాణాన్ని, ఆ సమాధిలో ఉన్నటువంటి నీ ప్రాణాన్ని రక్షించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు. అంత ప్రేమ ఈ సర్వ మానవాళి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్. అందుకని దానియేలు అంటున్నాడు ఏమంటే, నీవు నాకు ప్రియుడవో బహు ప్రియుడవు అని చెప్తాడు. దేవుడే ఇంత మంచి సాక్ష్యాన్ని దానియేలుతో చెప్పాడంటే, దానియేలు ఎంత గొప్ప భక్తుడండి. దేవుడే నాకు ఇష్టమైనటువంటి వాడు దానియేలు. ఓ చింటూ, మీరు అసలు ఎవరు చేయరు పండు, అసలు వాక్యం చక్కగా ఏంటారయ్యా. రాకేష్ రత్నం మీరు అసలు చూడండి, వాళ్ళు చక్కగా శాంతి మన సాయి చక్కగా పాటలు పాడారు. ఆయన మొదటి పాట అయితే అంత బాగా పాడారో నాకే సంతోషం వేసింది అన్నమాట. అది చక్కగా పాడారు. ఆమె దేవుడికి ఇష్టం కాకెందుకో ఇంకా అయిష్టం అవుతారండి మనం. వీళ్ళైతే అసలు అల్లరి చేయరు. అందుకనే దేవుడికి వీళ్ళంటే ఎట్లా అవుతారండి? అది తీసే నోట్లది. దేవునికి ప్రియమైనటువంటి వారు అయిపోతాం మనం. ఆమె అంత చక్కగా పాటలు పాడుతూ ఉంటే, అంత చక్కగా సండే స్కూల్ వాక్యాలు అప్పచెప్తా ఉంటే దేవునికి ఎందుకు దేవునికి ఎందుకు మనం ఇష్టమైనటువంటి వారు కాము? దానియేలు కూడా ఎలా ఉన్నాడంటే దేవునికి ప్రియమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడే దానియేలు గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పాడంటే, దానియేలు ఎంత గొప్ప భక్తులో. అంత గొప్ప భక్తుడైనటువంటి దానియేలుతోటి నీవు ప్రియమైనటువంటి వాడు దానియేలు అని చెప్పినటువంటి ఆ దేవుడే అదే దానియేలుతోటి మరలా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, అదే దానియేలు గ్రంథము చివరి అధ్యాయం అంటే 12వ అధ్యాయము 13వ వచన భాగం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మొదటిగా దానియేలు గురించి చెప్పినటువంటి సాక్షి ఏంటంటే, నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పేశాడు, ఇష్టమైనటువంటి వాడు అని చెప్పేశాడు. మరలా అదే దానియేలుతో అదే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల కాలాంతమందు నీ వంతులో
నిలిచెదవు. ఆమేన్. హల్లెలూయా. విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంటే ఈ నిలకడగా దేవుల్లో ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడంటే, దేవుడు దానియేలును మెచ్చుకున్నాడు. నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడు, ప్రియమైనటువంటి వాడు అని చెప్పాడు. దేనిని బట్టి? దానియేలు ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఒక క్రమాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మేము లెగిసేసరికి 7 అయింది టైం. అరే ఎట్లా అని చెప్పి గబగబా నేను అమ్మ సాపలేదు, ఉడవలేదు అని చెప్పి కంగారుగా భయమంటే చేయాలో తెలియలేదు, స్నానం చేయాలో అర్థం కాలేదు. ఇక తడబడ పడిపోతా ఉంటే గబగబా కాయలు వచ్చాడు. నేను చూడాలి, ఆయన రాడు. ఎవరు? చింటూ వచ్చేసి ఆల్రెడీ చెప్పులు అక్కడ విడిచుండే బయట లోపల ఉన్నాడు. నేను చూశాను. అప్పుడు చూసా చింటూ వచ్చేసాడు. ఆ తర్వాత చింటూ వచ్చి పదవి చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఇద్దరు వచ్చారు. అదేం జరిగింది, చేతనారా లేదా? రాకేష్ రత్నం వాళ్ళు వచ్చి అమ్మగారంటే అయ్యగారంటే పిలిచి మళ్ళీ వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలారా, వీళ్ళు ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, భక్తి జీవితంలో ఒక క్రమాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజు ఏం వారం? ప్రతిరోజు మమ్మల్ని పట్టించుకోరాడు. ప్రతిరోజు మా ఆయన చూడకూడదు. అయ్యా రాకేష్ అమ్మ నేను ప్రైవేట్కి వెళ్ళాలని వెళ్ళిపోతానే ఉంటాడు. తిరగడు. అంటే ఏంటి? ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. ఆదివారం వస్తే దేవుని గుడిలో పని చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం ఈరోజు స్కూల్కి వెళ్ళే పని లేదు, దేవుని బడికి వెళ్ళాలి. ఏంటండి? సత్యము బోధించే దేవుని బడి ఇది, ప్రేమను సాగించే మమతల గుడిది. సత్యము ఇక్కడ ఏంటండి? సత్యాన్ని బోధించే దేవుని బడిది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం వచ్చే చాలు, మేము లెగిసినా లేకపోయినా గర్వం ముందే వచ్చి ఏం చేస్తారంటే ఊడిష్టం చాపలేసి ఇదంతా కూడా చేసేస్తారు. ఆమేన్. అది వాళ్ళ భక్తిలో వాళ్ళు ఫీడ్ చేసుకున్నారు అన్నమాట. వాళ్ళ భక్తి జీవితం అది. అయితే దానియేలు కూడా ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ భక్తి జీవితంలో దేవుడు ఏం చెప్తుంది? దానియేలు, నువ్వు ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావు, ఇదిగో ఇలా ఉన్నావు, ఇలా నడుచుకుంటావు, నాకు ఇష్టం. అయితే నువ్వు ఎప్పటి వరకు ఇట్లా ఉండాలంటే అంత్యము వరకు ఇలాగే నిలకడగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదో నీకు కుదిరినప్పుడు వచ్చి సాపలేయటం కాదు, ఏదో నీకు కుదిరినప్పుడు వచ్చి గుడి కొట్టడం కాదు, ఏదో నీకు కుదిరినప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుని పని ఎట్లా జరుగుతుంది చూసుకోవడం కాదు. నిరంతరంగా నీ బ్రతుకు కాలం అంతా ఇక్కడ అదే క్రమాన్ని, అదే టైం టేబుల్ నీవు కలిగి ఉండాలి. అది దేవుడు చెప్తా. అంత్యం వరకు అంటే ఏంటి? అర్థం అంటే ఏంటి? ఈ కాలానికి ఒక ముగింపు ఉంది. ఈ రోజులకి ఒక ముగింపు ఉంది. అదే యేసయ్య రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో ఆయన ఎప్పుడైతే వస్తాడో, వచ్చిన వెంటనే ఈ రోజులన్నీ ఉండవు. పగలో రాత్రి కొన్ని మొత్తం ఒకేసారిగా మాయమైపోతాయి. అంటే ఏంటండి? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, శ్రమల రోజు, పాపులంతా సాపులేసినోళ్ళు, గుడుసినోళ్ళు, అమ్మ మీరు చేయండి ఇట్లా చేసుకున్నది చెప్తే విని దాని ప్రకారం నడుచుకున్నాడు. బాగానే ఉన్నారు. దానికి వ్యతిరేకం ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఏడుస్తారంట, బొమ్మలు కొట్టుకుంటారు. ఎట్లా ఏడుస్తారు? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, అనాథలై అరిచే రోజు. అనాథలైపోతారు. భర్త కనపడదు, భార్య కనపడదు, ఎవరు కూడా కనపడరు. ఇక అనాథలై తిరుగుతారంటే ఏంటండి? ఆ రోజున ప్రియ దేవుళ్ళారా, ఈ రోజులు మాయమైపోతాయి. ఆమేన్. దాన్నే దేవుడు చెబుతాను, నీవు
అంత్యము వరకు నిలకడగా ఉండి ఈ భక్తి జీవితంలో, ఈ ప్రార్థనా జీవితంలో, ఈ గుడికి వెళ్ళేటువంటి పనిలో, ఈ క్రమం నేర్చుకున్నావు నువ్వు. నా కృప చేతనే, నా ప్రేమ చేతనే. ఎవరి ప్రేమ? ఇప్పుడు శిరీష బాప్తిజం తీసుకుందంటే మా ప్రేమ కాదు, అమ్మగారి ప్రేమ కాదు, మీ ప్రేమ అదేది కాదు. ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు, ప్రేమించాడు ఆ విధంగా. ఆమె అలాగే నిన్ను ఎవరైతే బాప్తిజాలు తీసుకున్నారో, ఎవరైతే సంఘ సభ్యులుగా ఉన్నారో, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో, దేవుడు మమ్మల్ని కోరుకున్నాడు, ఇష్టపడ్డాడండి ఆయన. పరమానందయ్య గారు విన్నారా? ఇష్టపడ్డాడు మనల్ని. ఇంకా చెప్పాలంటే కోరుకున్నాడు మనల్ని. ఇంకా చెప్పాలంటే ఆయన నమ్మాడు. ఏంటండి? నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేసే. ఏంటండి? మాయలోకం. వాకాన్ని ఎప్పుడు నమ్మకూడదు. దేవుడిని నమ్ము, నీకు ఫలితం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడండి? నమ్మాడు. అందుకని ఇక్కడ దానియేలుతో చెబుతూ అన్నాడు, నేను నిన్ను నమ్మాను, నీకు ఒక క్రమం ఇచ్చాను, నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాను, భక్తి జీవితాన్ని ఇచ్చాను, ఒక ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాను. ఇదిగో దానియేలు నీవు నిలకడగా ఉండాలి. కొంతకాలం అటు గద్దు ఇటు గద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడో 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అటు గద్దు ఇటు గద్దు చేస్తారు. తల్లి సంఘాన్ని, తల్లి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారికి పరలోకం లేనే లేదు. ఆత్మీయ తల్లిదండ్రులను విడిచిపెట్టిన వాళ్ళకి ఆత్మ దేవుణ్ణి, ప్రియ దేవుళ్ళారా, దేవుడు నిన్ను ఎక్కడైతే ఉంచాడో అక్కడే ఉండాలి. అక్కడి నుంచి మనం పరలోకానికి పోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రియ దేవుళ్ళారా, నువ్వు పరలోకానికి వెళ్ళనే వెళ్ళవు. చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. రామపత్రిక 6:17 నుంచి 23 వరకు మీకు 2 సార్లు చెప్పింది ఆ ప్రసంగం. మళ్ళీ చెప్తానే ఉంటా, అప్పుడప్పుడు చెప్తానే ఉంటా. ఎందుకనంటే మీరు నిలకడగా ఉంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినే అలా విశ్రాంతి నుండి కాలాంతరం నీ వద్దులో నువ్వు నిలకడగా ఉన్నావనుకో, ఎక్కడైతే దేవుడు నిన్ను ఉంచాడో, ఎక్కడైతే దేవుడు మనల్ని ఉంచాడో అక్కడే నిలకడగా ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కాలాంతం ఒక రోజు ఉంది, కాలానికి ముగింపు ఉంది ఒక రోజున. ఆ ముగింపున నిన్నేం చేస్తాడంటే విశ్రాంతిలో, నిత్య విశ్రాంతిలోనికి. అంటే ఎక్కడికండి? విశ్రాంతి. అయ్యా, మా సహోదరునికి ఈ సమాధి విశ్రాంతి స్థలముగా నువ్వు ఇచ్చావని ప్రార్థన చేస్తావు. సమాధి క్రమంలో చేస్తావు లేదా? ఆ విశ్రాంతిలోకి వెళ్ళి మరలా వెళ్ళిన తర్వాత బయటకు వస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతుంది? సమాధిలో ఉన్న వాళ్ళందరూ ఒకరి విధానం బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే దేవుడు నీకు, నాకు, మనందరికి మన పనిని బట్టి, మన క్రియను బట్టి, మన న్యాయమైనటువంటి నడకను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీకంటూ ఒక వంతును అక్కడ సిద్ధం చేశాడు. ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఆమేన్. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ పిల్లల కొరకు, ఆడ పిల్లలు. మీ అబ్బాయి పేరు నీకు తెలుసా? మీ అమ్మాయి పేరు నీకు తెలుసా? ఏంటంటే మీకు అతను భయంగా అడగడానికి అనుకుంటారు. దేవుడికి తెలుసు. అమ్మా ఇడిచోళ్ళు, మీ మనవాళ్ళు, ముని మనవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా దేవుడు తెలుసు. ఆమేన్. దేవుడు అంటే గొప్పతనం, దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం, దేవుళ్ళు ఉన్నటువంటి జీవం, దేవుళ్ళు ఉన్నటువంటి టాలెంట్ అదే. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకే కాదు, నీ తాత ముత్తాతలు నీకు ముట్టిపోయేవాళ్ళు 100 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ భూమి మీద నీ సంతానం ఉంటారో వారి కొరకు కూడా దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక మంచి నివాసాన్ని ఏర్పడింది. అదే పనిలో దానికి మిమ్మల్ని అందరూ పంపించడం కోసం ఈ ప్రయాస.
ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, నీ వంతులో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ఏం చేశాడంటే ఒక వంతుని, ఒక నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. బంగారు వీధులు అంట. ఎక్కడైతే ఎంత ముక్కు వ్యాధులు పెట్టుకుంటే, ఎంత చెవుకో పెట్టిన అమ్మో, ఆ నాతాడు వేసుకుంటే, ఆ గొలుసు వేసుకుంటే అబ్బో ఇది గొప్ప ధనవంతులండి అనుకున్నాం. అక్కడ నువ్వు నడిచే వీధులే, సిమెంట్ రోడ్లే అక్కడ బంగారు వీధుల్లాగా ఉంటాయంట. ఆమేన్. హల్లెలూయా. బంగారం నీ కాళ్ళ కింద ఉండేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏమండి, నీ వంతులో నీవు నిలిచేదాము అని చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దానియేలు అసలు ఏం భక్తిని కలిగి ఉన్నాడు? ఏ భక్తి చేస్తా ఉన్నాడు? భక్తి అంటే అసలు ఏం చేస్తున్నాడు? ఏం చేయడం ద్వారా దేవుడు నీవు నాకు బహుప్రియుడు అని దేవుడు చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా 3 మాటలు చెప్తాను. 3 మాటలు చెప్పి మనం ముగించుకున్నాం. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు దానియేలు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటండి? ఇది చూడాలి. తర్వాత అడుగుతా మిమ్మల్ని చెప్పాలి. అయితే పక్కన పెట్టి చూడండి, దానియేలు మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేశారు? ఇందాక దేవుని ఉద్దేశం ఏంటి? మనమంతా కూడా దేవునికి భయము భక్తులు అయి ఉండాలి. భయభక్తులు కలిగినటువంటి వారిని ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. ఆ పిల్లలు భక్తి ఉండబట్టే, భయం ఉండబట్టే వాళ్ళు ఏం చేశారు? మేము లేకపోతే వచ్చేసి గబగబా ఈ పని చేయడానికి పూనుకున్నారు. వీళ్ళు కూడా దేవుడు అంటే భయము భక్తి ఉండబట్టే దేవుడి గుడిలోకి వెళ్ళి పాట పాడితే నా బ్రతుకు ఏదన్నా మారుతాడు, సహాయం చేస్తాడు, నా బ్రతుకులో నా చదువులో సహాయం చేస్తాడు ఏసయ్యా అని చెప్పి వాడు వచ్చి పాటలు పాడాడు. పరమానందయ్య గారు ఎక్కడో ఉన్నాడు, వచ్చి ఆ రాకరాకు వచ్చేసాడని చెప్పి ఎవరూ లేదు సమయానికి ఒక 5-6 పాటలు ఆయన పాడాడు. ఆమేన్. దేనివల్ల అంటే భక్తి, భయభక్తులు కలిగి ఉండాలి మనం దేవుని పట్ల. ఆమేన్. ఆ దానియేలు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ భయభక్తులు కలిగినటువంటి దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు? అసలు ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి మనం. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మొదటిగా దేవుడు చేశాడు మనిషిని, ప్రతి మనిషిని దేవుడే చేశాడు. సైతాన్ని చెడగొట్టింది, పాపులు అయిపోయారు. మరలా ఏం చేయబడాలి? పరిశుద్ధులుగా, పాపము నుండి విడిపింపబడి పరిశుద్ధులుగా చేయబడాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని సువార్త దేవుడు ఆయన దాసుల ద్వారా ప్రకటన చేసుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దీని కొరకు మనకి కొంతమంది సేవకులు ఉన్నారు, అయ్యగారులు ఉన్నారు, అమ్మగారులు ఉన్నారు, ఆలయాలు ఉన్నాయి, ఇంట్లో ఈ వాయిద్యాలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఒక పని నువ్వు చెయ్యి, ఏదో ఒక పని నువ్వు చెయ్యి. నువ్వు చేస్తే ఏం చేసినట్టంటే అమ్మగారికి అయ్యగారికి సహాయం చేసినట్టు కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చిన వాడు వల్ల. ఆమేన్. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇలా భూమి మీద అందరూ కూడా దేవుని నమ్ముకోవాలి, పరలోకానికి వెళ్ళాలి. ఎందుకనంటే ప్రతి మానవుడు కూడా ఏంటండి, ఆ రత్నం నల్లగున్నాడని, రాకేష్ ఎర్రగున్నాడని కాదు, అందరూ ఇంకా ఆఫ్రికాలో ఉంటారు, నల్లగా ఉంటారు. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, అందంగా ఉన్నవాళ్ళు, అందం లేని వాళ్ళు అందరూ కూడా ఏంటంటే దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆ తాత ఎంత మురిసిపోతాడు, ఎవరు బట్టి అమ్మో మా నాన్నే మా అబ్బాయి కడుపును పుట్టాడని చెప్పి పక్కన నుంచి చెప్పి ప్రార్థన చేపిస్తాడు నాతో. ఆమేన్. ఎందుకని ఆ నాన్న స్వరూపం వచ్చింది ఆ పిల్లోడికి. అర్థమవుతుంది. ఆ నాన్న కోరిక వచ్చి అచ్చం నాన్నలాగానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చనిపోతేనే ఆయన రూపం మా ఇంట్లో ఉంది, మా నాన్న రూపం మా ఇంట్లో ఉంది, మా నాన్నే ఉన్నాడని అనుకుంటాడు ఆయన. అట్లాగే ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకుంటారని చెప్తున్నా. మళ్ళీ మీరు ఎంతగా అర్థం చేసుకోవాలి, చక్కగా మీకు అర్థం అవడం కోసం ఉపమానాలు చెప్తా అంతే. అంతేగాని ఆడు గొప్పని కానీ
ఈ నా కాదు గొప్పని కాదు, ఆ ముత్తారు గొప్పని కాదు నేను చెప్పేది. ఇక్కడ దేవుని మాటలు అర్థం అవ్వాలంటే నీకు ఏదో ఒకటి ఇక్కడ నీ ముందున్న చూపించాలి. అర్థమవుతుంది. ఎక్కడా లేని కాయ నేను మీకోసం తెస్తున్నానండి. అసలు ఈ మధ్యలో ఎక్కడ లేదు, మన దేశంలో లేదు. ఏం చెప్పాలి? ఆ రాజలమ్మ గారు, ఆ శారమ్మ గారు మీ అందరికి మంచి ఈరోజు పిల్లలకి మంచి భోజనం ఏర్పాటు చేశారు. మంచి కాయ తెస్తున్నానండి, ఇదిగో పలాని కాయ అని చెప్పా. ఏం కాయ అండి అది? మనం ఇక్కడ ఎక్కడా ఉండదండి అని చెప్పి వాళ్ళు ఏమడుగుతారు? అప్పుడు అసలు ఎట్లా ఉంటుంది, దేనికి వెళ్ళే ఉంటుందని అడుగుతారా? లేదంటే నేనన్నా చెప్పలేదు, పలానా కొబ్బరికాయ లాగానో సీతాఫలకాయ లాగానో ఇంకో జామకాయ లాగానో ఉంటుందండి అని చెప్పాలి. అట్లాగే నేను తెచ్చే కాయ నీకు అర్థం అవ్వాలంటే పలాని దానికి వెళ్ళే ఉంటుందని ఎలా చెప్తున్నానో, దేవుని మాట నీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఎవరైతే దానికి ఉపమానంగా ఉదాహరణగా సరిపోతారో వాళ్ళ మీద పోల్చి చెప్పాల్సిందే. అప్పుడు నీకు అర్థం అవుతుంది. అందుకే నేను చెప్పే మాట ఏంటి? మనుషులందరూ కూడా దేవుని స్వరూపం, దేవుని కోరిక. అందుకనే దేవుడు నా ఫోటో ఉందండి, నా ఫోటోనే ఉంది. ఇదిగో మా అమ్మాయి ఫోటో ఉంది ఇక్కడ, ఇదిగో మా అమ్మాయి ఫోటో, ఇదిగో చూడండి. మా అమ్మాయి వచ్చి మీ అందరికి చూడమని ఫోటో ఇచ్చింది. ఇట్లా చూసుకుంటూ వస్తున్నారు అందరు కూడా. మా అమ్మాయి కూడా చూస్తుంది, మీరు చూడటం. ఒక ఆయన గబాన్ని ఏం చేశాడు, పరపర చింపి చేశాడు. అప్పుడు ఏం చేస్తుంది మా అమ్మాయి? పెట్ట కొడుతుందా? నీకు ఇష్టం లేకపోతే నాకు ఇచ్చే, నా దగ్గర పడే, అంతేగా నా ఫోటో ఎందుకు దించావు అంటున్నా అంటే. ఎందుకనంటే ఆవిడ స్వరూపం ఇది, ఆవిడ పోలిక. అలాగే మనమందరం ఎవరు అంటే దేవుని స్వరూపం, దేవుని కోరిక. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఫోటోలు మనమాట. ఏంటండి? అందుకనే ఏ మానవుడు కూడా ఆ నిత్య నరకాగ్నిలో నశించుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. అందుకనే నేను ప్రేమించేది. ఎన్నిసార్లు పాపంలో పడిపోయినా, దేవుని మాటలు వింటూ కూడా లెక్క లేకుండా తిరిగినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినా సరే దేవుడు నిన్ను క్షమించేది. ఎందుకంటే నువ్వు ఆయన స్వరూపం, ఆయన కోరిక. నువ్వు ఎలాగున్నావో దేవుడు అట్లాగే ఉన్నాడు. చూసుకున్నావు సరే అర్థంలో నువ్వు అందుకనే మనిషికి ఎంత ధన్యత ఇచ్చాడు. ఈ విశ్వాన్ని ఏలేటువంటి కృపను మనిషికే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదు. చూడండి ప్రియ దేవుళ్ళారా, ఆ మొట్టమొదటిగా దానియేలు ఏంటంటే మొట్టమొదటి మాట ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. తన ఉద్దేశం కాదు, తన ఆలోచన కాదు, తన కోరికలు కాదు, తన నిర్ణయాలు కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని. దేవుని ఉద్దేశం ఏంటి? అందరూ కూడా మారిపోవాలి, అందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోవాలి సంతోషంగా. ఇక్కడ ఉండేటువంటి జీవితం అయితే ఇట్స్ ఏ టెంపరరీ, నాట్ ద పర్మనెంట్. కొద్ది కాలమే, అంతలో ఉండి అంతలో మాయమైపోయేదే. ఇప్పుడు 53 ఏళ్ళు బతికాను, ఇంకో 10 ఏళ్ళు వచ్చినాయి అనుకో, మెషిన్లో ఉంచుకొని నువ్వు పక్కన కూర్చోయంటారు. ఎందుకంటే కర్ర పట్టుకొని పరమానందయ్య గారు కూడా అట్లా, కుటుంబ గారు రోగీకర పట్టుకుని అట్లా కూడా పట్టుకొని నడవలేదేమో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది కొద్ది కాలము, శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైన ప్రేమ నన్ను ఎడబాయని యేసు ప్రేమ. యేసయ్య ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైనటువంటిది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ తల్లిదండ్రులు మనం విడిచిపోతారు, బంధువులు, స్నేహితులు, రక్తం. ఇది రెండోసారి చెప్పడం మళ్ళీ. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. దేవునితో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు జీవించాల్సినటువంటి జీవితం మనకు ఉన్నది. అది నువ్వు పొందుకోవాలంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారముగా ఉండాలి. దానియేలు అదే చేశాడు.
తన సొంత ఆలోచనలు కాదు, తన సొంత కోరిక కాదు, తన సొంత ఆశలు కాదు, దేవుని ఆశలు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా భూమి మీద తాను బ్రతికినంత కాలం బ్రతుకుతా ఉన్నాడు. అందుకని దేవుడు ఇక దానిలోనే నిలకడగా ఉన్నాయ్యా అని చెప్పాడు. ఆమె రెండవ మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దానియేలు దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. రెండమ్మా ప్రార్థన చేసుకున్నాం, రెండమ్మా ప్రార్థన చేసుకున్నాం, ప్రతిరోజు 1 గంట మా తల్లి మమ్మీ అప్పుడు అని మా బ్రతిమాడుతున్నాం. దేనికి? దేనికమ్మా? ఆమె హల్లెలూయా. దినానికి ముమ్మారులో ఒకసారన్నా ప్రార్థన చేద్దాం. నువ్వు ఇంటికాడ చేసుకోవచ్చు, కానీ సంఘముతో కూడి ప్రార్థన చేసిన ప్రార్థన చాలా బలమైనటువంటి సెల్ ఫోన్ లాంటిది అన్నమాట. నొక్కితే వెళ్ళిపోద్ది, ఎక్కడున్నా సరే. అదే ఉత్తరం అయితే రోజు డబ్బాలే పీకే చేశారు. రోజు డబ్బాలు లేవేక అంటే ఉత్తరాలు లేవు అనమాట. ఆమె మామూలుగా నువ్వు ఇంటికాడ చేసే ప్రార్థన ఉత్తరం లాంటిది అయితే, సంఘం అంతా ఇప్పుడు చేసే ప్రార్థన సెల్ ఫోన్ లాంటిది. అప్పటికప్పుడికే వెళ్ళిపోతుంది వెళ్ళాల్సిన కాడికి. ఆమె హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మరి ఇక్కడ నేను చేసినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, రోజుకు 1 గంట ఆలయంలో ఉండి సంఘమందరూ కూడా ప్రార్థన చేస్తామని. ఎంతమంది వస్తున్నారు? దానియేలు అయితే ప్రతిరోజు దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇది రెండవ మాట. మూడవ మాట ఏంటంటే, దానియేలు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దానియేలు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మొదటి మాట ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. రెండవ మాట ఏంటి? దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మూడవ మాట ఏంటంటే, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు ఈ పనులన్నీ? 3 పనులు చూడండి. ఎప్పుడు చేస్తున్నాడంటే, భయంకరమైన ఎటువంటి విషయమా పరిస్థితి రావచ్చును గాక. అసలు అబ్బాయి నువ్వు ప్రార్థన చేసావా, నేను సింహాల పనులు వేసేస్తామని ప్రకటించినా సరే మానకుండా యథాప్రకారం ఈ పనులన్నీ ఆయన చేస్తానే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు ఎక్కడున్నాడో మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్యాలను చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించెను. ఆమేన్ హల్లెలూయా. చూడండి, అందరూ కూడా ఏం చేశాడండి? దానియేలు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను ఎప్పటికీ ఎన్నటికీ కూడా అపవిత్రులను కాకూడదు. అంతే. ఆమేన్. నేను పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, పాపులతో సహవాసం చేయకూడదు, పాపంతో చెలిమి చేయకూడదని ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. నేను అపవిత్రుడని కాకూడదు. ఎందుకనంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గమనములోనే కించి పాపము లేనటువంటి వాడు ఆయన. ఆయన ఆరాధించేటువంటి నేనెందుకు పాపిని కావాలి? అందుకని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఎంత మాత్రం కూడా పాపాన్ని నీ దగ్గరకు అసలు నిన్ను ముట్టుకోవటం కాదు, దాన్ని నీ దరిదాపులకు కూడా రానివ్వదు.
ఆమేన్. హల్లెలూయా. అందుకని దానియేలు రాజు భుజించేటువంటి భోజనం అంటే మామూలు భోజనం అండి. ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటది చూడండి, ఒకసారి చూపిస్తాను. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదవాలి. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. ఏంటి ఎంతసేపు తీశారు? చెట్టుని నరకము కాదు, 4:23 రాజు మొదటి గ్రంథం. నేను అమ్మగారు చదువుతున్నాడు. క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 3 గొర్రెలను 100 గొర్రెలను ఇవియుగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులు తేబడెను. ఏంటంటయ్యా ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఎవరికంట? రాజుగారు ఒక్క పూట భోజనం చేయడానికి ఇవన్నీ సిద్ధం చేస్తారంట. రాబాబు గారు ఎట్టవా? రాజుగారు భోజనం చేయటువంటి ఒక్కడే తినేస్తాడు ఇవన్నీ. ఒక్కొక్క దినమునకు ఏంటండి ఆయన ఒక్కడే తింటాడు ఇవన్నీ? తినగలుగుతాడు ఎంతలో రాజు? మరి ఎందుకు ఇన్ని? ఎందుకనంటే రాజు ఒక్కసారి భోజనం చేయటం అంటే రాజుతో చాలా మంది ఉంటారు. ఇవన్నీ ఎంతమంది అయితే తినగలుగుతారో అంతమంది ఆయన భోజనపు వాళ్ళ చుట్టూ ఉండి ఆయనకి ఇష్టమైన వాళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళకు కూడా భోజనం పెట్టిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తారంటే దేశాలకు వెళ్ళిపోతారా? అలానే రాజు ఆయన భోజనపు వల్ల ఆయన భోజనం ఎంత రుచిగా ఉందో కదా, మా తిరిగా ఎంత రుచిగా ఉందో భోజనం. ఏంటండి ఎంత కమ్మగా ఉందో అని దేశ విదేశాల్లో వాళ్ళు చెప్పుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. రాజుకి గొప్ప అన్నమాట, రాజుకి ఘనత అన్నమాట. రాజు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుట కొరకు పూర్వపు రాజులు అలా చేసేవాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారికి కూడా మనం పోటీ పడి పెడతాం. దేనికి? అయ్యగారు వెళ్తాడు, 10 రోజులు తిరుగుతాడు, మా గురించి చెప్పుకోవాలి. ఏంటండి మా కోసం ఎంత మంచి భోజనం పెట్టిందండి అని చెప్పి ప్రార్థన చేయాలి. మా కోసం, మా పిల్లల కోసం ఏంటండి ప్రార్థన చేస్తారని చెప్పి రకరకాల వంటలు, రకరకాల మాంసకృతులు నిక్షిప్తమైన భోజన పదార్థాలు సిద్ధం చేస్తారు. ఇక్కడ రాజు అయితే 10 ఎడ్లు, కొవ్విన ఎడ్లు 10, 20 ఇంకోటి, కొవ్విన బాతులు, జంకలు, దుప్పులు ఒక్కసారి భోజనానికి వ్యాపడ్డాయట. ఆమేన్. అటువంటి భోజనం, అదే భోజనం దానియేలు దగ్గరికి వచ్చింది. ఒకసారి నువ్వు తినేయాలి. అప్పుడు దానియేలు ఏం చేశాడు? దాన్ని తినటం కాదు కదా, దాన్ని అసలు ముట్టుకొనకూడదు, నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు అని చెప్పి దానియేలు ఉద్దేశించాడు. ఎందుకనంటే ఆయన చూడండి అందరూ అమ్మ, ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఆ రాజు అన్ని రాజు ఏంటండి ఇక్కడ మనం చదువుకున్న అయితే సొలొమోను రాజే, కానీ ఆ వేరే రాజు దగ్గర ఉన్నాడు ఈ దానియేలు. ఆ బొమ్మలకి, ఆ రాళ్ళకి, ఆటికి పెట్టి మొక్కిన వాటిని తెచ్చి దానియేలు ముందు పెట్టారు. దానియేలు వాటిని అసలు ముట్టుకోకూడదు అంట. ఆమేన్. నన్ను నేను ఎట్లా అపవిత్రం చేసుకోవాలి? అందుకనే ఈ యొక్క భోజనం నాకు చేశాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. చూడు ప్రియ దేవులారా, దేవుడు మనమందరం కూడా అపవిత్రులము కాకుండా పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అంటే దాని ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబడుతూ ఉంటాడు.
ఆమేన్. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే దినానికి ముమ్మారు దానియేలు ప్రియా దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడంటే ఆయన దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటి రాజుగారు ఏం చేశాడంటే ఏ దేవునికి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు అని చెప్పి చాటిపోయించాడు. అధికార ముద్రించడం జరిగింది. ఇక ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయట్లేదు, మానేసేసాడు. దాని ఏం చేస్తాడంటే తన పై గది కిటికీ తెరిచి ఏం చేస్తాడమ్మా యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. రాజు ఒక శాసనం చేశాడు, ఏ మనుషుడు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. అయితే రాజుగారు శాసనం చేస్తే అంతే సంగతి. ఎవరైనా వ్యతిరేకం చేశారా? కాలించారు. దేవుని బిడ్డలారా దానియేలు ఏం చేశాడంటే అటు శాసనం సంతకము చేయబడిందని తెలిసినా కానీ యథాప్రకారంగా తన పై గది కిటికీ యెరూషలేము వైపు తెరచి దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తానే. ఆమేన్. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు కొంతమంది లేరు, ఊరి లేరు, ఇక్కడ ఉన్నాం. ఎవరైనా వచ్చి తుపాకులు తెచ్చి మిషన్ గన్నులు తెచ్చి యేసు ప్రభు దేవుడు కాదు అని ఇక్కడ నుంచి చెప్తే మేము బ్రతకనిస్తాం. కాదు కూడా ఇక్కడ ఉన్నారా కాల్చి పారేస్తాం అన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇక్కడ? చక్రి కూడా ఉంటాడు. ఏంటండి చూడండి ప్రియ దేవుళ్ళారా, దానియేలు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎవరైనా ప్రార్థన చేశారా నన్ను కాదని తీసుకెళ్లి ఆ సింహాలు గుహలో వేసేస్తాం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సింహాలు ఉన్నాయి. దాంట్లో కింద మీరు వేయబడేటప్పుడు కింద పడి పడకముందు ఏం చేస్తే పడకముందే కరకర కొరికి నవిలి చంపేస్తాయి, మాంసం తినేస్తాయి. కంటే వైవికులు కూడా మిగల్చు. ఆమేన్. అట్టి శాసనం రాజుగారు ప్రకటించినా గానీ దానియేలు యథాప్రకారం అంటే రోజు చేసినట్లుగానే వెళ్ళి తన పై గది కిటికీని యెరూషలేము వైపు తెరిచి దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇక మూడో మాట ఏంటి? మూడో మాట ఏంటంటే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం సాక్ష్యం కలిగి ఉన్నాడు? ఏం సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు? చూడండి, దేవుని దృష్టికి ఎన్నో అధ్యాయం అది? 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దూత నంపించి సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. గడి చప్పలు కొట్ట ఒకసారి. దేవుని దృష్టిలో మనం నిర్దోషిగా ఉండాలి. అంతేగాని ఆ మాటలో ఈ మాటలో ఈ కాదు. కొంతమంది పాపం ఏదన్నా 4 మాటలు చెప్తే ఉంగిపోతారు ఆ మాటలకి. అమ్మ నువ్వు అట్ట ఇంత మంచిదానివా తల్లి పుల్లి అని 4 మాటలు చెప్తే ఆహా ఉంగిపోతారు. అవి కాదు మనకు కావాల్సింది. నీకు చెప్పేవాళ్ళు కూడా దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలి. ఆమేన్. లోకం అంతా ఏంటంటే ముద్దు పెడితే ముద్దు మాట, కూర పెడితే కూర మాట అన్నారు. అది కాదు. దేవుడు నా విషయమై ఆయన దృష్టిలో నేను ఎలా ఉన్నాను అసలు ఏంటండి? ఆమేన్. జాన్సన్ గారు మాట చెప్పింది. పైకి జనాలందరికీ మంచోళ్ళే కనపడతాడు, కానీ ఈ విషయంలో ఇలా చేశాడండి అని మాట చెప్పింది. ఆయన దేవుని దృష్టిలో ఇప్పుడు ఎవరికి తెలీదు, జాన్సన్ గారికే తెలుసు, ఆయనకే తెలుసు. ఏంటండి అదే వ్యక్తి దేవుని దృష్టిలో జాన్సన్ గారు ఒక్కదానికి తెలిసింది ఆ తప్పేంటో.
ఆ పొరపాటు ఏంటో, ఆ పాపం ఏంటో దేవుడు తెలుసుదా తెలీదా? ఇప్పుడు దేవుని దృష్టిలో నిర్దోష దోష ఆయన. అందుకని మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి, మనుషుల దృష్టిలో కాదు. మనుషులు ఏమనుకుంటున్నారు? ఆ మనిషిని అబ్బా మంచోడండి, మంచోడండి, చాలా మంచోడండి అనుకుంటున్నారు. కావిడికి తెలిసింది, దానికి ముందుగానే దేవుడికి తెలిసింది. ఆమేన్. మనుషుల దృష్టిలో మనం మంచి వాళ్ళని అనిపించుకుంటే దాని వల్ల ప్రయోజనం లేదు. ఆమేన్. దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషమైతే మనుషులందరి దృష్టిలో నేరస్తుడు అయినా సరే, దోషమైనా సరే, నేను తీసుకెళ్లి సింహాల బొర్లో వేసినా సరే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దూతనే పంపించేశాడు. దాని ఆమేన్. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చెరివిడువాడు. భయపడకు భయపడకు, శోధనలెన్ని వచ్చినా, బాధలెన్ని కలిగినా, బాధలెన్ని వచ్చినా సరే, బాధలెన్ని కలిగినా సరే, ఎవరెన్ని అన్నా సరే, ఎవరెన్ని తిట్టినా సరే, నిన్ను తోసేసినా రోసేసినా సరే, దేవుని దృష్టిలో నీవు నిర్దోషిగా ఉంటే దేవుడు ప్రతి విపత్కర పరిస్థితుల నుండి నిన్ను ఆయన కృప హస్తముల చేత కాపాడతాడంతే. ఆమేన్. మనుషులందరూ కూడా నేరస్తుడనుగా దానియేలుని చిత్రీకరించారు, తీసుకెళ్లారు, బోర్లో వేసేశారు. ఆయన సింహాల గుహలో వేసేశారు. దేవుడు ఏం చేశాడు? మనుషులు ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? మనుషులు శిక్షించారు, శిక్షకు గురి చేశారే కానీ శిక్షించలేకపోయారు. అదే శిక్షలో వేశారే కానీ ఆ శిక్షకు గురి కాలేదు ఎవరో దానియేలు. ఎందుకని? దేవుడు తన దూతను పంపించాడు, ఒక్కడు పర్లేదు. ఆమేన్. ఆయన తన దూతను పంపించేశాడు అంతే. ఎందుకనంటే చూడ పై మాటలో ఉంది, గుహ దగ్గరకు రాగానే స్వరతో జీవము గల దేవుని సేవకుడైన దానియేలు 20 వచ్చిన సహభాగముడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలిచాడు. ఎవరో అన్య రాజు, యేసయ్య అంటే ఎవరో తెలియనటువంటి రాజు ఎవరు పిలిచాడంటే దానియేలుని జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలిచాడు. అంటే దానియేలుకి ఒక దేవుడు ఉన్నాడు, దానియేలు ఆ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే జీవము కలిగినటువంటి దేవుడు, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవునితో నీవుంటే, ఆయన దృష్టిలో నీవు నిర్దోషిగా ఉంటే, నీకే కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇక నీకు మీ అద్దరు పిల్లరా దాని వలన నష్టం కానీ, కష్టం కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, శోధన కానీ ఏమి వాటన్నిటి నుండి ఏది వచ్చినా సరే వాటన్నిటి నుండి నిన్ను ఆ జీవము కలిగినటువంటి దేవుడు విడిపించేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 3 మాటలు విన్నాం. నేను ఒక మాట మీకు నేర్పుతాను, చూడండి, నేర్చుకోండి, ఈ మాట పాటించండి. ఏంటంటే మేము ప్రార్థన పడుతున్నాం, గుడి పడుతున్నాం, నేను దేవుడికి అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అయినా కానీ మాకు ఇట్లా 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 ఈ కష్టాలు ఏంటి, ఈ బాధ ఏంటి, బాబోయ్ నేను పడలేకపోతున్నా, ఈ సంవత్సరం ఏడలేకపోతున్నాను అనుకుంటాను. భర్తతో పడలేము, భార్యతో పడలేము, పిల్లలతో పడలేము, పక్కన వాళ్ళతో పడలేము. ఈ లోకంలో ఉన్న ఇయ్యే. మరి ఎందుకు మాకు ఇయ్యే? అన్ని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, గుడిపోతున్నాం, చందాలు ఎత్తున్నాం, దశకాయలు ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ ఎందుకు? సరే వచ్చింది, ప్రార్థన చేస్తే పోతనయా? పాటలేదుగా. అటువంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు అవి ఉండటమే నీకు దేవుని ఉద్దేశం అయితే అది పోవు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? వాటిని తప్పించుకుంటే ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి?
అమ్మా అయితే రక్షించయాడి నుంచి మమ్మల్ని ఇంకా ప్రార్థనేగా మార్గం లేదు. ఒక్క ప్రార్థన చేయాలి. ఏంటంటే అయ్యా ఈ శ్రమ వచ్చింది, ఇది కాలు నొప్పి వచ్చింది, లేదంటే ఈ బాధ వచ్చింది, శ్వాస వచ్చింది మా ఇంట్లో, ఇది పాటల ఎంత ప్రార్థన చేసినా పాటలేదు. కాబట్టి దీనికి తట్టుకునే ఓర్పును, శక్తిని, బలాన్ని మాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా అని ప్రార్థించాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలని? దాన్ని ఆ నొప్పిని తట్టుకునే శక్తిని నాకి, ఈ శోధనకు ఒడ్డుకొని నిలిచేటువంటి శక్తిని నాకి, ఈ పరిస్థితిని అధిగమించేటువంటి ఉంటే ఉండనే నా ఇంట్లో ఆ శ్రమ ఉన్నాయి కనుక దానికి తట్టుకునే ఆ స్థితిని నాకు దయచేయని నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. సమాధానం రాదు. అందుకని మనం ప్రార్థన చేస్తాం, అయ్యా అయ్యా అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అది పోదు. ఎందుకంటే అది ఉన్నట్టుగా దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి తట్టుకునేటువంటి, ఓర్చుకునేటువంటి శక్తిని నీ కృపను నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా భర్తకు, నా భార్యకు, నా బిడ్డలకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుళ్ళారా, ఇక్కడ దానియేలు కూడా అదే ప్రార్థన చేశాడు. లేకపోతే అసలు సింహాలు ఏం చేయకుండా కాపాడిన దేవుడు, అమ్మ ఇటు చూడండి మీరు, సింహాలు ఏమి చేయకుండా కాపాడినటువంటి దేవుడు సింహాల గుహలో వేయకుండా ఎందుకు కాపాడలేదు? కాపాడలేదా? కాపాడుతుందా? కన్ఫర్మ్ గా. మరి ఎందుకు కాపాడలేదు? ఎందుకు కాపాడలేదు అంటే దాన్ని ఒడ్డుకొని నిలిచేటువంటి ఆ శక్తి దానియేలు ముందు ఆల్రెడీ. ఆమేన్. ఆ ప్రార్థన ముందే దానియేలుకు ఉంది. అసలు సింహాలు ఎందుకు దానియేలుని కరకర కొరికేలేదు? ఒకసారి చెప్పండి మీరు, ఎందుకు కొరికేలేదు? అమ్మా దేవుని భక్తి కరెక్టే. దేవుడు ఏం చేసి ఉంటాడు? ఎందుకని ఆయన దగ్గర పడి వెళ్ళలేదు? అసలు ఎందుకు దానియేలు నుంచి భయపడి అసలు దానియేలు జోలికి ఎందుకు వెళ్ళలేదు? ఏం చేసి ఉంటాడు దేవుడు? అది చెప్పండి. ఆ నోడు మూయించాడా? అంధకారం కలిగించాడు, నోడు మూయించాడు. ఇంకేం చేసి ఉంటాడు దేవుడు? సంఘం ప్రార్థించాడు. దానియేలు బలమైన ప్రార్థన. ఇంకా దేవుడు ఏం చేసి ఉంటాడంటే దేనికైతే సింహాలు భయపడతాయో, జడుస్తాయో దానినే దానియేలు ముఖములో నుండి వాటిని చూపించుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్రి అంటే నాకు కోపం, కొట్టాలనుకుంటున్నా, కుదరట్లా. ఎందుకంటే నేను తిందేదుంటే మాత్రం తనకు కనపడుతున్నాడు. ఒక రోజున కనపడ్డాడు రోడ్డు మీద. పక్కన నాన్నున్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ తాత అందరూ ఉన్నారు. నేను ఇంకెట్ట పడతాను? కంటే దెబ్బ తగిలిస్తాడు, పడిపోతాడు. కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొట్టలేదు. అట్లా సింహాలు కూడా దేనికైతే భయపడతాయో, ఎవరిని చూస్తే భయపడతాయో దానినే వారినే దేవుడు దానియేలు ముఖాంతరంలో వాటికి ఇట్లా అభివృద్ధించాడు. ఆమేన్. అందరూ భయపడిపోయి ఇంకేం చేస్తుంది దానియేలు? ఒకవేళ ఇటు తిరిగాడు అనుకోండి, గమని దగ్గరికి వస్తున్నాడు దానియేలు తిరిగాడు అనుకోండి, ఆయన ముఖం నుంచి ఎవరు కనపడుతున్నాడు? దానికి దేవుడే కనపడుతున్నాడు. ఆమేన్. ఆయన తన దూత నంపి అని ఉంది. దూత ఏమని వచ్చి ఇక్కడ దోసేసాడు అంటే దోసేసాడు అని ఉంది అక్కడ లేదు. దూతే ఈయన ముఖంలో నుండి వాటికి కనపడ్డాడంటే దేవుని దూత అంటే ఎవరు? ఏమా దేవుని దూత అంటే ఎవరు? దేవుని దూత అంటే మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మాట ఎవరంటే యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా.
యేసయ్య కన్నా బలమైనటువంటిది ఏది? ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడే. సింహం మరణాన్ని జయిస్తుందా? దానికి చావు వస్తే చచ్చి ఉంటుంది అంతే. ఏదైనా చనిపోయి ఉంటుంది, ఏదైనా చనిపోయి ఉంటుంది అంతే. యేసయ్యకి చావు ఉందండి. ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలను ఆలకిస్తున్నటువంటి నీవు మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దానియేలు 3 మాటలు దానియేలు గురించి మనం విన్నాం. ఏమిటి? 3 మాటలు విన్నాం. ఏంటి ఆ 3 మాటలు? మొదలైంది, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. రెండవ దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. మూడవది మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మనలను బట్టి అనులైనటువంటి వారు ఆ విశ్వాసం మంచిదండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారండి, మంచోళ్ళండి, ఏ తప్పు పని చేయరండి, ఏ తప్పు మాట్లాడండి, చక్కగా గుడికి వెళ్తారండి, దేవుని నమ్ముకున్నారండి. నువ్వు క్రమంగా గుడికి వచ్చి నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించిన దాన్ని వాళ్ళు చూసి ఏం చేస్తారంటే దేవుళ్ళో పడతారు. ఆమె దానియేలు గురించి రాజు ఏ సాక్ష్యం చెప్పాడో ఆ సాక్ష్యం నిన్ను గురించి జనుడు చెప్తా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నటువంటి ప్రశ్న, నిన్ను గురించి జనులు ఏమనుకుంటా ఉన్నారు, ఏం మాట్లాడతావు? అసలు ఒక కార్పునైనా నువ్వు దేవుళ్ళని నడిపించా? సంవత్సరానికి ఒక కార్పునైనా, 2 సంవత్సరాలకు ఒక కార్పునైనా, 3 సంవత్సరాలు సంవత్సరానికి మడిచి ఒక్కొక్కళ్ళు కాపాడాలి, రక్షించాలి. అంటే నువ్వు ఓకే ఆలయాలకి రండమ్మ అని ప్రతిలాడమని కాదు చెప్పి నేనేం చెప్పాను, ప్రతిరోజు 1 గంట ఆలయంలో నువ్వు ప్రార్థన చేయి, నీ పరిస్థితులన్నీ మార్చాలి. కథ మొత్తం మార్చగలడు. చేపట్టమ్మది మన కథ ఏంటమ్మా? మా తాత కథ ఏంటి? మా తాత కథ తెలుసా మీకు? మా తాత కథ ఏంటంటే రోజు కళ్ళు తాగేవాడు. ఏంటండి? కళ్ళు తాగందే ఉండేవాడు కాదు. ఎన్ని కిలోమీటర్లకు నడిచి వెళ్ళిపోయాడు ఆ కళ్ళు కూడా. మా నాన్న కథ ఏంటి? అసలు ఆ కళ్ళు కానీ బీడీ సిగరెట్ దగ్గరికి రానిచ్చేవాడు. ఆయన కడుపును పుట్టితే ఈయనకి ఆయన కథ అది. నా కథ ఏంటి? దేవుని పని చేయండి. మా పిల్లల కథలు ఏంటి? చూడండి, ఎన్ని బాగుంది. మా పిల్లల కథలు ఏంటి? ఉద్యోగాలు. చూసారా దేవుడు ఎట్లా మార్చేస్తాడో? కొంచెం ఎవరు చేశారు ఇది? కథ మార్చింది ఎవరు? మా తాత తాగుబోతే అయితే మా నాన్నే ఏం చేశాడు? దాని నుండి విడిపించాడు. రోజు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం. నేను ఒక రోజున మా నాన్న కొట్టండి ఏం చేయండి అని చెప్పి ఆదివారం విడిపోయేసి ఖచ్చితంగా చింటూ వేసినారు. వినాయక చెరువులో మంచి మార్పులు దొరుకుతుంది చాలా. నేను కూడా వెళ్ళిపోయా, పిల్లలంటే వెళ్ళిపోయి ఇంకొక లావున్న మార్పులు ఎంత బాగున్నాయి, వేసాల చేపలు అవి కడవలో పట్టుకొచ్చాను. నేనేం చేయండి అని చెప్పి మా నాన్న ముందు చెప్పి పోసాను. చూశాడు, ప్రార్థన అయిపోయింది. అప్పుడు ఆదివారం ప్రార్థన కర్ర పట్టుకొని చెత్తకు కొట్టుడు కొట్టాడు అన్నమాట. నీకు అంతే. మళ్ళీ ఆదివారం ఇంతవరకు కూడా గుడి మారడం నాకు తెలీదు. ఆయన క్రమం చేసుకున్నాడే. భక్తి దేవుని పట్ల మనం కలిగి ఉండడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మన కథను మార్చేస్తాడంటే. ఆమేన్. హల్లెలూయా. మన కథ మార్చేస్తాడు, నీ కష్టాలు తీసేస్తాడు. ఆమేన్. కొరకు యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజస్వార్తను ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడి శ్రమపడి మరణించి సమాధి చేయబడి ఆయన మరణాన్ని సమాధిని చేయించి సజీవులకు తిరిగేశాడు. ఎందుకయ్యా అంటే నీ కథ మార్చేయాలి. దేవుని యొక్క నిత్య రాజ్యంలో దేవునితోటి వేలాది సంవత్సరాలు సంతోషంగా ఆనందంగా ఉండాలని నీ కథ మార్చేయాలని
ఆయన ఈ లోకానికి ప్రభును అతి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభును మీ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిండుగా మెండుగా దయ చేయను గాక, ఆశీర్వదించును గాక. ప్రేమ గల మా తండ్రి, యేసు నామమున మీకు వందనాలు. మీ మాటలను బిడ్డ హృదయాలను అందరిగా వారి హృదయాల్లో పడి మొలిచి పెరిగి పెద్దవై మీ ఆత్మ ఫలములు కలిపి యేసు నామములో వీళ్ళందరికీ దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకున్నామని యేసయ్య పుణ్య నామమున ఈ మనులని అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నామమున ఆమేన్.